దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. ఇక్కడ ఆ దావీదుకి దుఃఖ సందర్భాల్లో తన ఆత్మ నలిగిపోయిన సందర్భంలో వెంటనే అతనికి ఎప్పుడైతే పరిశుద్ధ పట్టణము, ఆ విధంగా ఎత్తైన కొండలు, నదులు ఇవన్నీ చూసేటప్పటికీ ఏమంటున్నాడనమాట, నాకు సంతోషం కలుగు. ఈ క్వైర్ వాళ్ళు ఈ మాట ఎందుకు పెట్టారు? ఈ కీర్తన రాయడానికి. దావీదు ఎప్పుడు కూడా తను వాయిద్యాన్ని వాయించుకుంటూ పాటలు పాడినప్పుడు ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి దేవుడి సృష్టిని చూసినప్పుడల్లా నాకు ఆ కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటాడు, ఇటు గాఢాంధకారం లోయలు వచ్చిందని అంటూ ఉంటాడు. ఇవన్నీ అనుకుని ఇలా ఏమంటున్నారు, దేవుడు చేసిన దాన్ని చూడగానే దావీదుకి ఏమొస్తుందన్నమాట అక్కడ సంతోషం. సో మనం దుఃఖ సమయాలలో ఎవరి దగ్గరికి ఆశ్రయపురంకి వెళ్ళాలో ఆ ఆశ్రయపురంకి వెళ్ళాలని మనసు రాగానే చుట్టూ మనకి ఈ ఎత్తైన కొండలు, ఈ నదులు అవి పారడం చూసి దావీదుకి ఏమొచ్చేసింది? సంతోషం. సో వెంటనే దుఃఖ సమయంలోంచి మనం ఏంటంటే ఎన్నొచ్చినా వెంటనే దాని గురించి ఒక చిన్న ప్రార్థన, ఆశ్రయపరమైన దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకున్న వెంటనే మనకేమొచ్చేయాలన్నమాట? సంతోషం వచ్చేది. సో మనం నెలలో ఎన్ని రోజులు సంతోషంగా ఉంటాం, ఎన్ని రోజులు దుఃఖంగా ఉంటాం చెప్పండి? నెలలో ఇది పెద్ద సమస్య. ఎప్పుడు ఊరికే మనం నలిగిపోతూ ఉంటాం. దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఇది నాకు జరుగుతుంది, ఇది నాకు దేవుడు సమాధానం ఇస్తాడు, నన్ను ఎవరో విడిచిపోరు, నేను ఒంటరిని కాదు, నేను దేవుడు ఉన్నాడు, నాకు స్నేహితులను ఇస్తాడు అనుకోగానే మనకి ఏమొచ్చేయాలన్నమాట? సంతోషం. సో నెలలో ఎన్ని రోజులు సంతోషపడవచ్చు, ఎన్ని రోజులు దుఃఖపడవచ్చు అని క్యాలిక్యులేషన్ చేసుకుందామా? మన ఎన్ని దుఃఖ సమయాలే. కానీ దేవుడు ఆశ్రయదుర్గంగా ఉన్న చోటకు చేరిన తర్వాత వెంటనే ఈ యొక్క కొండలు, నదులు కనపడగానే తనకు సంతోషం కలుగు. ఎందుకు వెళ్ళాడు? భయంతో వెళ్ళాడు, భయంతో పారిపోయాడు. ఇవి మనకి అలాగే ఐదో వచనం చూడండి ఒకటి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు, అరుణోదయమైన దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. సో యాక్చువల్గా అయితే దాన్ని ఇంకో విధంగా ట్రాన్స్లేట్ చేస్తే అక్కడ భూకంపాలు వచ్చేస్తున్నాయి, సముద్రంలో కొండలు పడిపోతున్నాయి అని చెప్పినవాడు ఇప్పుడు ఎలా కనపడుతున్నాయి వాటిని చూస్తుంటుంటే దేవుడు అక్కడ ఉన్నాడు అంటే వీటిని అన్నిటినీ నిమ్మడం చేసేటువంటి వాడు ఎవరు? దేవుడు. దేవుడు అంటే ప్రతి సమస్యలోనూ, ప్రతి సంతోషంలోనూ మనం ఏ మనసు కలిగి ఉండాలంటే మన దుఃఖంలోనూ మన సంతోషంలోనూ ప్రతి పరిస్థితిలోనూ దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడు. ఆ నమ్మకంలోకి మనం వెళ్ళిపోవాలి. మన ఆలోచన, మన తలంపులో నా ఇరుకులో దేవుడు ఉన్నాడు, నా సమస్యలో దేవుడు ఉన్నాడు, నా సంతోషంలో దేవుడు ఉన్నాడు, నా ఆశ్రయదుర్గమైన దేవుని దగ్గర వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు. అంత విశ్వాసంతో చెప్తున్నటువంటి గొప్ప మాట. అలాగే 7వ వచనం చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడే అన్నాడు. ఎవరి దేవుడు? యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమే అన్నాడు. యాకోబుకు కూడా అవసరమైంది ఒకసారి ఆశ్రయం. యాకోబుకి ఆశ్రయం అవసరమైంది. సో అప్పుడు యాకోబుతో ఉన్నవాడు ఇప్పుడు నాతో ఉన్నాడు. అందుకని ఏం చెప్తున్నాడు ఆయన? ఎవరని చెప్తున్నాడు? సైన్యాలకి అధిపతి అయిన యెహోవా. ఈ సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మనకి తోడుగా ఉన్నాడు అనేటువంటిది ఎలాంటి సందర్భమైనా, ఏ సమయమైనా దేవుడు మనకి తోడాడు. అదే నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను ఇమ్మానుయేలు అని తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. సో కుమారుడు మనల్ని విడిచిపెట్టలేదు, దేవుడు విడిచిపెట్టలేదు, కుమారుడు విడిచిపెట్టలేదు. కుమారుడు పరలోకానికి ఆరోహణ అయిన తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా మనకి అనుగ్రహించాడు. సో ఎప్పటికీ
నిన్నటికి ఈ రోజుకి రాబో రోజుకి కూడా దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఇది సమస్యలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, ప్రతి సమస్య అయినా మన విశ్వాసము, మన నమ్మకము దేవుని మీదే, దేవుని మీదే. ఇది మనం ఆలోచన చేసుకుని ప్రతినిత్యం కూడా మన కొరకు ఆయన కేర్ అనేటువంటిది మనకు ఉంటుంది. మనుషుల మీద మనం కేర్కి ఆధారపడినా, మనుషుల మీద మనకి ఆధారం ఏర్పడినా ఎప్పటికీ కూడా అది డిసప్పాయింట్మెంటే. ఎందుకంటే మనం కుటుంబ విషయాల్లోనే ఏంటి, లేకపోతే భార్య భర్తల మధ్య ఏంటి, బాంధవ్యాల మధ్య ఏంటి, తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఏంటి, చాలా ఎక్స్పెక్టేషన్స్తో మనం రోజు బ్రతుకుతూ ఉంటాం. ఏదో ఒక చోట ఎవరో ఒకరి వల్ల మనకి డిసప్పాయింట్మెంట్ కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ ప్లేస్ ఎవరి దగ్గర పెట్టుకోవాలి? మనకు ఆశలు నెరవేర్చబడాలి అంటే దేవుడే. ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ లవ్. ప్రేమ చాలా రకాలైనటువంటిది. నీకు ఏ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నట్లయితే అప్పటికి ఆ కొదువుకి, ఆ ప్రేమ కోసం నువ్వు అడగవలసింది ఆ దేవుణ్ణి. ఆయన ఇచ్చేటువంటి ప్రేమను గురించి అన్ని రీతిలా కూడా ఆయన తెలుసు. అప్పుడు నువ్వు ఏదైతే ప్రేమను కోరుకుంటున్నావో ఆ దేవుడు ఆయన ప్రేమ ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమను నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఆ ఆశ్రయాన్ని నీకు అనుగ్రహిస్తాడు, ఆ సహాయాన్ని నీకు అనుగ్రహిస్తాడు, ఆ యొక్క పరిస్థితిని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరిని మనం అడగాలి అంటే ఆ దేవుణ్ణే మనము అడగాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. 7 వచనాల్లో ఉన్నటువంటి రీజన్లో మొట్టమొదటిది మనకు కనపడుతుంది ఏంటంటే ఆయన మనకి ఆశ్రయము, అంటే ఆయన తప్పకుండా చేస్తాడు అనేటువంటిది కీర్తనలో మొట్టమొదటి విషయం. నువ్వు ఆయనకు ఎన్నో చేసినప్పుడు షూర్గా చేస్తాడు ఆయన నీకు. ఇంక అందులో అది ఎప్పుడు అనేది ఆయన చేస్తాడు. నువ్వు ఆలోచించవలసింది ఆయనే నా ఆశ్రయదుర్గము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డెఫినెట్లీ షూర్గా ఆయన మనకి చేస్తాడు. తర్వాత తెలియజేసింది మనం చూసినట్లయితే ఆయనే మన బలము, స్ట్రెంగ్త్. ఇంకా మనం బలహీనపడవలసిన పరిస్థితి లేదు. ఆయనే మనకి స్ట్రెంగ్త్. ఒకరోజు మనకి అస్సలు బలం లేదు, ఇవాళ చాలా బలహీనంగా ఉన్నాము, మన పని మనం చేయలేకపోతున్నాం, మనకి కాళ్ళు లాగేస్తున్నాయి, నడుము లాగేస్తుంది, తలనొప్పిగా ఉంది, లేకపోతే నేను చేయాలంటే దీన్ని చేయడానికి నాకు అవకాశం కనపట్లేదని నిరుత్సాహపడినప్పుడు ఈ దావీదు లాంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే అతను తెలియచేసిన రీతిగా ఆశ్రయం, రెస్ట్ తీసుకోవడానికి ఆయనే, బలం ఇవ్వడానికి కూడా ఆయనే, బలం పొందడానికి కూడా ఆయనే.